5వ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. 10వ అతని యెహోవాకు ఇష్టమైన, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను, పరిహారార్థ బలిగా అంత సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలము. చాలు. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలం అవడానికి, మన పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడడానికి, దేవుడు ఏర్పాటు చేయాలనుకున్న రాజ్యం ఏర్పాటు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వస్తే ఈయనేమంటున్నాడంటే దూషిస్తున్నాడు. అవసరమైన మాటలు మాట్లాడుకుంటూ సిలువలో లాస్ట్ టైంలో కూడా పొందుకోవాల్సిన రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అయితే రెండవ దొంగ అతన్ని గద్దించి అక్కడ ఉన్న వాళ్ళందరూ దూషిస్తున్న రీతిగా దూషిస్తుంటే, నీకు అదే శిక్షావిధి కలిగింది కదా, దేవునికి భయపడవా అంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం మనం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయనతో కలుగుతుంది. అయితే యేసు ఏం చేశాడు? చనిపోకుండా ఒక ఆత్మను రక్షించాలని ఉద్దేశంతో అతనితో ఏమన్నాడంటే, నిత్యముగా నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు అని గొప్ప భాగ్యాన్ని, ఒక గంటలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతాడు అనుకున్న వ్యక్తిని కూడా దేవుడి శిలువలో రక్షించాడు. సామెతలు 15:24 పైన నేను చదువుతాను. కిందనున్న పాతాళంలోకి తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమనకు పోవు దేవ మార్గంలో నడుచుకుని. కింద ఏముందంట? పాతాళం ఉందంట. యెషయా 5:14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది, వానిలో గనులు సామాన్యులు దోష చేయవారు విసర్జించేవారు పడిపోతారంట. నోరు తెరుచుకొని మింగివేయడానికి ఎదురు చూస్తున్నట్ట పాతాళం కింద. చనిపోయిన గంట తర్వాత ఆయన పరిస్థితి, దాని నుంచి దేవుడు రక్షించాడు. ఇంకా యోగ గ్రంథంలో తీసుకుంటే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతుంది. ఒక్క క్షణంలోనే పాతాళంలోనికి పోతారు. ఒక్క క్షణం, చనిపోయిన క్షణం తర్వాత వెళ్ళిపోతారు, పాతాళంలోకి వెళ్ళిపోతారు. అటువంటి స్థితిలో ఉన్న ఆ దొంగని దేవుడు యోధా గ్రంథం 1:23 ఉన్న విధంగా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర పాత్రలకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించు. ఆయన ఏమంటాడు? కరుణించమంటున్నాడు. ఆయన కరుణించిన రీతిగా అదే రీతిగానే ఆ దొంగను క్షమించాడు. చౌనకై సామెతలు 24:11 చౌనకై పట్టబడిన వారిని నీవు తప్పించుమా, నాశనం ముందు పడటకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా అంటున్నాడు. అంటే మనం కన్ను మూసిన వెంటనే కనపడిన ప్రమాదం ఉంది, మనం ఏం చేయాలి? రక్షణ పొందిన మనం కూడా ఆయన వల్లే మనం కూడా ఆత్మను రక్షించే రీతిగా ఉండాలి. ఆత్మల భారం ఆయనకే ఉందంటే మనకు కూడా ఉంటుంది. యాకోబు 1:27 వాళ్ళు రక్షించాలంటే మన శక్తివంతమైన వాక్యం ఉండాలి, శక్తివంతమైన బోధ ఉండాలి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించడం శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ప్రమాదం ఉంది, బ్రతుకు మార్చుకో. ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, శిలువ మీద మన పాపాల కోసం తిరిగి రాబోతున్నాడు. ఇలాగే బ్రతికితే పాపానికి పాతాళాన్ని ప్రమాదంలో పడిపోతాం. నా మాటలు నీకు విరుద్ధంగా అనిపించిన దయచేసి విను అని మనం ప్రకటించాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 10
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి రక్షణ పొందడానికి వారిని హెచ్చరించుతూ అతని వాక్యం అంగీకరించి వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అద్భుతములు అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకగ్రీతిగా కూడి తమ కలిగినదంతే సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక తమ చరాస్తులను అందరికీ వారి వారి అక్కర్ల కొద్ది పంచిపెట్టి మరియు వారి ఏక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారి ఆనందముతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పూర్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండ్రి. అపోస్తలులు ఎలా చేశారు? అనుదినము రొట్టె విరుచుచు దేవుని ఆలయంలో కూడుకొనుచు ఎడతెగకుండా ప్రార్థన చేయొచ్చు, దేవుని శక్తిని పొందుకుంటూ అద్భుత కార్యాలు ఆ రోజున అపోస్తలులు చేశారు. అదే రీతిగా మనం రక్షించాలి. ఎడతెగని ప్రార్థన ఉండాలి, ఎడతెగని సహవాసం ఉండాలి, ఎడతెగని రొట్టె విరుచుట, దేవుని శక్తిని పొందుకొనుట వంటి క్రియలు మనం చేస్తూ అపోస్తలులకి భయపడ్డారంట. వాళ్ళు చేసిన సూచక్రియలు చూసి వాళ్ళు చేసిన సేవను బట్టి రోజు కొంతమంది వారితో చేర్చబడుతూ ఉన్నారంట. పైన చూస్తుంటే 3,000 మంది మారారంట. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతామో వారికి వివరించి క్షణమాత్రంలో మనం వెళ్ళిపోతాం, ఏమైపోతాం తెలవదు. కాబట్టి దేవుని పరదేశంలోకి వెళ్ళకపోతే, దేవుని రాజ్యంలోకి వెళ్ళకపోతే ఏమైపోతాం తెలవదు. కాబట్టి దొంగను కూడా ఆయన దొంగ అంటున్నా కానీ దొరకకపోతే అందరూ దొంగలే, కానీ దొరికితే నే దొంగలు. అదేవిధంగా ఆయనని దేవుడు ఏం చేశాడంటే, నువ్వు పాపి అని చెప్పి దేవుడు తోసివేయలేదు. ఆ దూషించిన దొంగని ఏం చేస్తావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనలేదు. పక్కన వ్యక్తి అతనికి బుద్ధి చెప్పాడు. అయితే ఇక్కడ రోమీయులకు 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా క్రీస్తు యేసునందున్న విమోచన ద్వారా ఆయన కృపచేత ఏ భేదము లేదు, అందరూ పాపం చేసుకున్నారు. దేవుడు ఎబ్రీ 10:7 వారి పాపమును వారి అతిక్రమములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని ప్రభు సెలవిస్తున్నాడు. మనం దేవుడే అతని పాపాన్ని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన నీతిమంతుడిగా తీస్తానని చెప్పి అంటుంటే మనం దొంగ, మనం వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు ఎదగటం కూడా కరెక్ట్ కాదు. అంతా చేసింది ఆయన, అన్ని శిక్షలు అనుభవించింది ఆయన, సర్వమహిమకు అంత ప్రభావాలు ఆయనకే చెల్లికి. ఆయన చిత్త ప్రకారం ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు, చేసుకోవాలనుకున్నాడు. ఆ రీతిగానే వచ్చి ఆ శిలువ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఏ శిలువలో దొంగవలి రక్షణ పొందిన మనం అపోస్తలుల బోధలో ఆత్మల రక్షణ కొరకు ఎడతెగని ప్రార్థనలో, పరిచర్యలో, ప్రార్థనా జీవితంలో, వృత్తి గురించిలో, ఇంటింటా కూడుకున్నట్లో వారి అద్భుత కార్యములు చేస్తూ